హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ జూన్ 13న జరిగినటువంటి ఎస్జిటిలో అడిగిన ప్రశ్నల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నామండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే రేపు జరగబోయే ఎగ్జామ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే కరెంట్ అఫైర్స్ చెప్పడం జరిగిందండి. మొదటి ప్రశ్న చూసినట్లయితే, ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్ కలిగిన రైల్వే స్టేషన్ ఏది? వివరణ: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ న్యూయార్క్ నగరంలోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్. ఇది 44 ప్లాట్ఫామ్లు మరియు 67 ట్రాక్లతో 48 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి. మొదటి ప్రశ్న ఎలా అడిగాడు. నెక్స్ట్, పాకిస్తాన్ జాతీయ క్రీడ ఏమిటి? పాకిస్తాన్ జాతీయ క్రీడ ఏమిటి? పాకిస్తాన్ జాతీయ క్రీడ హాకీ. నెక్స్ట్, బంగ్లాదేశ్ జాతీయ క్రీడ ఏమిటి? బంగ్లాదేశ్ జాతీయ క్రీడ కబడ్డీ. నెక్స్ట్, మయన్మార్ జాతీయ క్రీడ. మయన్మార్ జాతీయ క్రీడ ఏమిటండి? కేన్ బాల్. నెక్స్ట్, ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ అనంతపూర్. నెక్స్ట్, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ దోస్త్ అంటే ఏమిటి? ఆపరేషన్ గంగా అనేది ఉక్రెయిన్ రెస్క్యూ, ఆపరేషన్ కావేరి అనేది సుడాన్ రెస్క్యూ, ఆపరేషన్ దోస్త్ అనేది సిరియా దేశానికి మందులు పంపించటండి. ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ దోస్త్ అంటే ఇవి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో యుఎస్ఎస్ఆర్ నుండి ఏ భావన తీసుకున్నారు? ఆన్సర్: ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలో యుఎస్ఆర్ నుండి ప్రాథమిక హక్కులను తీసుకున్నారండి. సర్ గార్ఫీల్డ్ సోబర్ 2024 ట్రోఫీ ఎవరు అందుకున్నారు? జస్ప్రీత్ బుమ్రా. సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 2024 ట్రోఫీ జస్ప్రీత్ బుమ్రా అందుకున్నారండి. ఫెడరల్ కప్, గోల్డెన్ కప్ ఏ క్రీడలకు సంబంధించినవి? ఫెడరల్ కప్, గోల్డెన్ కప్ ఏ క్రీడలకు సంబంధించినవి? ఫెడరల్ కప్ ఫుట్బాల్కి, గోల్డెన్ కప్ హాకీకి సంబంధించినవండి. చార్లెస్ డికెన్స్ రాసిన పుస్తకం ఏది? చార్లెస్ డికెన్స్ రాసిన పుస్తకం ది కాపర్ఫీల్డ్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ 2025 గణతంత్ర దినోత్సవ సమయంలో ఐకానిక్ బొమ్మలు ఏమిటి? 2025లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ఆంధ్రప్రదేశ్ శకటంలో ఐకానిక్ ఏటికొప్పాక బొమ్మలు ప్రదర్శించబడ్డాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం నుండి 3వ బహుమతి మరియు జ్యూరీ అవార్డు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ 2025 గణతంత్ర దినోత్సవ సమయంలో ఐకానిక్ బొమ్మలు ఇవ్వండి. అలాగే మనం ఏపీడిఎస్సికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ అండ్ జీకే గురించి చర్చించుకుందామండి. మొదటి ప్రశ్న, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన అసెంబ్లీ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సర్ ఆప్షన్ ఏ రాజేంద్ర ప్రసాద్. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన అసెంబ్లీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి కేరళ. పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రం రాజస్థాన్. నెక్స్ట్, బండారు దత్తాత్రేయ ప్రస్తుతం ఏ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి జార్ఖండ్. బండారు దత్తాత్రేయ ప్రస్తుత ఏ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారని అడిగాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి హర్యానా. బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హర్యానా రాష్ట్ర గవర్నర్గా ఉన్నారండి. నెక్స్ట్, 2025లో G20 అధ్యక్షత వహిస్తున్న దేశం ఏది? కింద ఆప్షన్లో జరిగింది. ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి చైనా. 2025లో G20 అధ్యక్షత వహిస్తున్న దేశం ఏది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి బ్రెజిల్. 2025లో G20 అధ్యక్షత వహిస్తున్న దేశం బ్రెజిల్ అండి. నెక్స్ట్, 2025 జనవరిలో జరిగిన విజయవంతమైన చంద్రయాన్ 4 లక్ష్యం ఏమిటి? 2025లో జరిగిన విజయవంతమైన చంద్రయాన్ 4 లక్ష్యం ఏమిటి?
ఆప్షన్ ఏ సూర్య పరిశోధన, ఆప్షన్ బి చంద్రుడిపై మొబైల్ రోబో, ఆప్షన్ సి చంద్రుడి డార్క్ సైడ్, ఆప్షన్ డి కృత్రిమ ఉపగ్రహ ప్రయోగం. ఆన్సర్ ఆప్షన్ సి చంద్రుడి డార్క్ సైడ్. 2020లో జరిగిన విజయవంతమైన చంద్రయాన్ 4 లక్ష్యం చంద్రుడి డార్క్ సైడ్ చూడమండి. నెక్స్ట్, భారత ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు? భారత ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి. ఆప్షన్ ఏ ధర్మేంద్ర ప్రధాన్, ఆప్షన్ బి మనోజ్ సిన్హా, ఆప్షన్ సి స్మృతి ఇరానీ, ఆప్షన్ డి నితిన్ గడ్కరీ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ధర్మేంద్ర ప్రధాన్. భారత ప్రస్తుత విద్యామంత్రిగా ఉన్న వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్. నెక్స్ట్, 2024లో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న వ్యక్తి ఎవరు? 2024లో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న వ్యక్తి. ఆప్షన్ ఏ డెనిస్ ముక్వేగి, ఆప్షన్ బి అలెక్స్ నవాల్నీ, ఆప్షన్ సి గుతేరేజ్, ఆప్షన్ డి నర్గిస్ మొహమ్మది. ఆన్సర్ ఆప్షన్ డి నర్గిస్ మొహమ్మది. 2024లో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న వ్యక్తి నర్గిస్ మొహమ్మది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదంపై 2024లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదంపై 2024లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ త్రిరాజధానులు సరైంది, ఆప్షన్ బి అమరావతి ఒకే రాజధాని, ఆప్షన్ సి విశాఖ రాజధాని, ఆప్షన్ డి హైకోర్టు నిర్ణయం తీసుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ బి అమరావతి ఒకే రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదంపై 2024లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు అమరావతి ఒకే రాజధాని అండి ఆన్సరు. నెక్స్ట్, మన దినచర్యలపై ప్రభావం చూపే సిర్కేడియన్ రిథమ్ అనే పదం ఏ శాస్త్రానికి సంబంధించింది? ఆప్షన్ ఏ జీవశాస్త్రం, బి భౌతిక శాస్త్రం, సి ఖగోళ శాస్త్రం, డి రసాయన శాస్త్రం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ జీవశాస్త్రం. మన దినచర్యపై ప్రభావం చూపే సిర్కేడియన్ రిథమ్ అనే పదం జీవశాస్త్రంకి సంబంధించిందండి. భారతదేశంలో మొట్టమొదటి మహిళా చీఫ్ మినిస్టర్ ఎవరు? భారతదేశంలో మొట్టమొదటి మహిళా చీఫ్ మినిస్టర్ ఎవరు? ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, ఆప్షన్ బి సుచేత కృపాని, ఆప్షన్ సి మమతా బెనర్జీ, ఆప్షన్ డి జయలలిత. ఆన్సర్ ఆప్షన్ బి సుచేత కృపాని. భారతదేశంలో మొట్టమొదటి మహిళా చీఫ్ మినిస్టర్ సుచేత కృపాని. నెక్స్ట్, న్యూక్లియర్ డీల్ 123 అగ్రిమెంట్ భారత్ ఎవరితో చేసుకుంది? కిందన ఆప్షన్లు ఇచ్చారు. ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి యూకే, ఆప్షన్ సి యుఎస్ఏ, ఆప్షన్ డి ఫ్రాన్స్. న్యూక్లియర్ డీల్ 123 అగ్రిమెంట్ భారత్ ఎవరితో చేసుకుందని అడిగాడు. ఆన్సర్ తెలిసిన కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి యుఎస్ఏ. న్యూక్లియర్ డీల్ యుఎస్ఏతో భారత్ చేసుకుందండి. నెక్స్ట్, కేంద్ర బడ్జెట్ 2025లో పిఎం ఆవాస్ యోజనకు కేటాయించిన మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 50,000 కోట్లు, ఆప్షన్ బి 70,000 కోట్లు, ఆప్షన్ సి 79,000 కోట్లు, ఆప్షన్ డి 1,00,000 కోట్లు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి 79,000 కోట్లు. కేంద్ర బడ్జెట్ 2025లో పిఎం ఆవాస్ యోజనకు కేటాయించినది 79,000 కోట్లు. యునెస్కో వారసత్వ ప్రదేశంగా ఇటీవలే చేర్చిన ఆంధ్రప్రదేశ్లోని స్థలం ఏమిటి? యునెస్కో వారసత్వ ప్రదేశంగా ఇటీవల చేర్చిన ఆంధ్రప్రదేశ్లోని స్థలం. ఆప్షన్ ఏ లేపాక్షి, ఆప్షన్ బి గురజాడ హౌస్, ఆప్షన్ సి గండికోట, ఆప్షన్ డి విజయనగర రామాలయం. ఆన్సర్ ఆప్షన్ సి గండికోట. యునెస్కో వారసత్వ ప్రదేశంగా ఇటీవల చేర్చిన ఆంధ్రప్రదేశ్లోని స్థలం గండికోట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలయజ్ఞం ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ వైఎస్ జగన్, ఆప్షన్ బి చంద్రబాబు నాయుడు, ఆప్షన్ సి రోసయ్య, ఆప్షన్ డి కోనిజెట్టి రోసయ్య. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జలయజ్ఞం ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి.
అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు? ఆప్షన్ ఏ బిపిన్ రావత్, ఆప్షన్ సి మనోజ్ ముకుంద్ నరవానే, ఆప్షన్ సి విక్రమ్ జోషి, ఆప్షన్ డి అనిల్ చౌహాన్. ఆన్సర్ ఆప్షన్ ఏ బిపిన్ రావత్. భారతదేశ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రపంచంలోనే తొలిసారి మానవుడిపై జన్యు ఎడిటింగ్ శస్త్రచికిత్స ఎక్కడ జరిగింది? ప్రపంచంలోనే తొలిసారి మానవుడిపై జన్యు ఎడిటింగ్ శస్త్రచికిత్స ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి జపాన్. ఆన్సర్ ఆప్షన్ బి చైనా. ప్రపంచంలో తొలిసారి మానవుడిపై జన్యు ఎడిటింగ్ శస్త్రచికిత్స చైనాలో జరిగింది. నెక్స్ట్ 2025లో భారత ప్రభుత్వ కొత్త డిజిటల్ ఇండియా మిషన్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ డిజిటల్ భారత్ 2.0, ఆప్షన్ బి ఇండియా స్టాక్ నెట్వర్క్, ఆప్షన్ సి ఇంటెలిజెంట్ ఇండియా మిషన్, ఆప్షన్ డి డిజిటల్ ఎంపవర్మెంట్ మిషన్. 2025 ప్రభుత్వ కొత్త డిజిటల్ ఇండియా మిషన్ పేరు ఏమిటని అడిగాడు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే మ్యాక్సిమం కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఆన్సర్ ఆప్షన్ డి డిజిటల్ ఎంపవర్మెంట్ మిషన్. 2025లో భారత ప్రభుత్వ కొత్త డిజిటల్ ఇండియా మిషన్ పేరు డిజిటల్ ఎంపవర్మెంట్ మిషన్. నెక్స్ట్ ఐరన్ డోమ్ ఏ దేశానికి చెందిన రక్షణ వ్యవస్థ? ఐరన్ డోమ్ ఏ దేశానికి చెందిన రక్షణ వ్యవస్థ? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఇజ్రాయెల్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఇరాన్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఇజ్రాయెల్. ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ దేశానికి చెందిన రక్షణ వ్యవస్థ. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి మహిళా సైనిక పైలట్ ఎవరు? భారతదేశంలో మొట్టమొదటి మహిళా సైనిక పైలట్. ఆప్షన్ ఏ భావనా కాంత్, ఆప్షన్ బి అవని చతుర్వేది, ఆప్షన్ సి మెగా సింగ్, ఆప్షన్ డి శివాంగి. భారతదేశంలో మొట్టమొదటి మహిళా పైలట్ అని అడిగాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి అవని చతుర్వేది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా సైనిక పైలట్ అవని చతుర్వేది అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్లాగ్షిప్ స్కిల్ ట్రైనింగ్ స్కీమ్ పేరు ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్లాగ్షిప్ స్కిల్ ట్రైనింగ్ స్కీమ్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ నెక్స్ట్ జెన్ స్కిల్స్, ఆప్షన్ బి జగనన్న స్కిల్స్ యూనివర్సిటీ, ఆప్షన్ సి ఆంధ్ర స్కిల్స్ అభివృద్ధి మిషన్, ఆప్షన్ డి జగనన్న జ్ఞానోదయ పథకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్లాగ్షిప్ స్కిల్ ట్రైనింగ్ స్కీమ్ పేరు నెక్స్ట్ జెన్ స్కిల్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.